అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అయితే వచ్చేసాం మళ్ళీ బోయా కొట్టడం కోసం. అది మన స్క్వాడ్ని వేసుకొని వచ్చాం. ఫస్ట్ అయితే మనం వచ్చేసి క్లాక్ టవర్లో దిగిపోదాం మామ. పదండి. మనమైతే ఇప్పుడు వచ్చేసి క్లాక్ టవర్లో అయితే దిగిపోతున్నాం మామ. ఇక్కడ స్క్వాడ్ అయితే పైన అయితే దిగుతుంది కాబట్టి మనం వచ్చేసి సైడ్కి అయితే దిగిపోతాం. మనతో పాటు దొంగబాబు కూడా ఆడుతున్నాడు. మనం దిగడంతోనే పెద్ద విషయం అయితే జరిగిపోయింది. అందే మన నెంబర్ 4 వచ్చేసి చచ్చాడు మామ. ఇది చావడమే పని అనుకుంటా. ఈ దిగడంతో ఎన్నిసార్లు చేస్తాడు కానీ మన నెంబర్ 4 మామ వచ్చేసి చచ్చిపోయాడు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దామన్నా అవ్వట్లేదు మామ. ఆ పైన వచ్చేసి ఎనిమిస్ అయితే ఉన్నారు. ఇప్పుడు అలాగైనా మనం వచ్చేసి ఇక్కడి నుంచి వాళ్ళు కొట్టేసి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అదిగోండి వచ్చాడు. పదండి ఇప్పుడైతే మనం వచ్చేసి రష్కి వెళ్ళిపోదాం మామ. ఎందుకంటే మళ్ళీ అక్కడ వాళ్ళు వచ్చేసి రివైవ్ ఇచ్చేసుకుంటారు. మన దొంగ దర్శిత్ బాబా కూడా వెళ్ళి రష్కి అయితే వెళ్ళిపోతున్నాడు. మనం వెంటనే కొట్టేద్దాం. మనకైతే మనకు వచ్చేసింది మామ. వెంటనే మనం ఆడొచ్చేసి కిందకి దూకేశాడు. వెంటనే కిందకి వెళ్ళి కొట్టేద్దాం. ఇది మెల్లకండి అనుకుంటా గైస్. అటు ఇటు చూసుకోవట్లే. కింద దూకేసి మెడికిట్ వేసేసుకుంటుంది మెల్లకండి మొహమ్మోడు. మనం వచ్చేసి మెడికిట్ వేసుకొని వెంటనే అయితే ఇప్పుడు రివైవ్ అయితే వెళ్ళి ఇచ్చేద్దాం పండుగ. పైకి అయితే వెళ్ళిపోయి రివైవ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు వెళ్ళి మనం రివైవ్ ఇచ్చేసి వద్దాం పదండి. ఎవరు ఫోన్ లాగైపోయింది కాదు. లాస్ట్లో అక్కడ స్టక్ అయిపోయా. ఫుల్ కిల్ కూడా చేస్తాడు. మన కార్తీక్ మామ వచ్చేసి ఎవరినో వచ్చి గెలుపుతున్నాడు. అక్కడ ఎగురుకుంటా వెళ్తున్నాడు. అక్కడికి బాంబు విసిరేసాడు. ఏదో కొడుతున్నాడు, గనమారుతున్నాడు. మన దర్శిత్ మామ వచ్చి రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఇచ్చారా రే దర్శిత్ ఇచ్చే. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనల్ని చివరి నుంచి కొట్టాడు కదా, ఆయన టార్గెట్ చేద్దాం మామ. ఈరోజు వదలకూడదు నా కొడుకుని. పైన దిగి పళ్ళు రాళ్ళు కొడదాం పాండి. క్లాక్ టవర్లో నేను పైన దిగిపోతాం మామ. ఎందుకంటే పైన దిగడం వల్ల కింద అంతమంది ఎనిమిస్ ఉన్నా కానీ తప్పించుకోవచ్చు. అదిగోండి కింద కాపలా కాస్తున్నారు ఒక్క నా కొడుకులు. మెల్లిగ్గా దిగిపోతాం. అగొండి పెట్టలు పడతాయి. అక్కడే ఈ నా కొడుకు వచ్చేసి రివైవ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. అదిగోండి స్పైడర్లో ఇరుక్కున్నాడు, కొట్టేస్తున్నాడు. ఇటు సైడ్ నుంచి నా కొడుకు కొట్టాడు కదా గైస్. ఇప్పుడు ఆడైతే వచ్చేస్తాడు చూడండి మీదకి. వాళ్ళిద్దరిని ఇప్పుడైతే మనం కొట్టాంగా కన్ఫర్మ్. ఇప్పుడు వచ్చేసి మన మీదకి ఆడైతే ఆడొస్తాడు చూడండి. ఇప్పుడు వచ్చేసి మన మీద రాకముందరే మనం మెడికిట్ వేసేసుకొని హీల్ అయితే చేసుకున్నాం. అదిగోండి అక్కడ నుంచి వేస్తే బుల్లెట్లు అయితే కొడుతున్నాడు. నేను స్నైపర్ పట్టుకున్నా ముందర వస్తే ఒక బుల్లెట్ కొడదామని, కానీ ఆడైతే రావట్లా. హీల్ తీసుకున్నాం. మళ్ళీ వద్దులే అని చెప్పి స్నైపర్ నుంచి మార్చేద్దాం. ఐసీఐటీ తీసుకున్నా. అదిగోండి వస్తున్నాడు పిట్ట. తెల్ల చెట్టు తాత. అదిగోండి తాత అయితే అయిపోయాడు. ఇప్పుడు మనం తాత దగ్గర నుంచి లూట్ అయితే ఏరేసుకున్నాం. తాత దగ్గర లూట్ ఏం లేదు గైస్, వేస్ట్. మనకు కూడా ఆర్సనల్కి అయితే దొరికింది కానీ ఇప్పుడు అవసరం లేదు. లెవెల్ 3 ఫస్ట్ లెవెల్ 3 హెల్మెట్ అయితే కొనేసుకొని ఇప్పుడైతే మన రష్కి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పటివరకు గమనించింది ఏంటంటే మనం 5 కిల్స్ అయితే వచ్చేసి కొట్టేస్తాం గాయస్. మనం అవసరం లేని మన బుల్లెట్లన్నీ పడేసుకున్నాం అప్పుడే. ఎందుకంటే స్నైపర్ బుల్లెట్లు అక్కడ ఉన్నాయి కదా. పదండి ఇప్పుడు వెళ్ళిపోయి దర్శిత్ గడితో వెళ్దాం. ఎవడో వచ్చాడు గైస్. ఇప్పుడు ఇక్కడ ఎవరో కాల్చాడు. ఇక్కడ ఇప్పుడు ఎవడో వచ్చాడు.
ఒకసారి చెక్ చేసుకొని అయితే రష్కి వెళ్ళిపోదాం పాండి. అదిగోండి దర్శిత్ గారిని అయితే కొడదాం అనుకుంటున్నాడు అంట. అదిగోండి కొట్టేశాడు. దర్శిత్ గారిని వచ్చేసి కొట్టేశాడు. నేనైతే ఇక్కడ నుంచి ఇడికి ఫుల్గా డ్యామేజ్ వచ్చేసి వెంటనే కొట్టేసాడు. ఇడి దగ్గర నుంచి లూట్ ఏరుకున్నాం. వెంటనే ఆడికి వెళ్ళి రివైవ్ చేసే లోపల ఇటు చచ్చిపోతాను నేను. రివైవ్ అయితే ఇవ్వలేకపోయా. ఇప్పుడు మనమైతే వెళ్ళి దానిలోంచి గాల్లోంచి దింపుదాం పాడండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అటు గాల్లోంచి దింపేసొద్దాం పాండి. 6 మనం కిల్స్ అయితే కొట్టాం. మనం జాగ్రత్తగా ఈ మ్యాచ్ అలాగైనా బూయ కొట్టేయాలి. మనమైతే రివైవ్ ఇచ్చేస్తాం వెంటనే దర్శిత్ మామకి. వెంటనే ఇప్పుడు మనం వెళ్ళి కిందకైతే వెళ్ళిపోయాం పాండి. కింద అయితే లూట్ ఉంది. కింద లూట్ ఏరుకోవాలి. అదిగోండి అక్కడ కాయిన్స్ అవన్నీ ఉన్నాయి. వెళ్ళి లూట్ అయితే ఏరేసుకున్నాం. ఫస్ట్ లూట్ అయితే ఏరేసుకున్నాం. మనం ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయాం పాండి. ఆ దర్శిత్ గారికి వచ్చేసి దొంగ మొహముడు వదిలితే కిల్లులో ఎక్కువ కొట్టేస్తాడు. కాబట్టి మనం వెళ్ళి కిల్స్ అయితే ఎక్కువ కొట్టాలి. లేకపోతే మన కిల్స్ అన్నీ ఆడెత్తేస్తాడు. అప్పుడు మనకి కిల్స్ అనేవి రావు. ఆడ చూడండి ఇప్పుడు వెళ్ళి ఎయిర్ డ్రాప్ నింపుతున్నాడు. మనం వెళ్ళి నింపుతాం పదండి గైస్. ఎంతసేపు వేస్ట్గా టైం. చూడండి లూట్ కక్కుర్తి ఆడికి ఎంత కక్కుర్తోడు. లూట్ కోసం నన్నే బయటికి వెళ్ళిపోమంటున్నాడు. ఎవడో ఇక్కడ వచ్చేసి అది నింపుకుంటున్నాడు సూపర్ రివైవల్. అబ్బా ఆడికి సూపర్ రివైవల్ అయితే నింపేసుకున్నాడు. అదిగోండి లోపల సూపర్ రివైవ్ అయితే నింపేసుకున్నాడు. ఇప్పుడు మన లూట్ కక్కుర్తోడి దగ్గర నుంచి లాంచ్ ప్యాడ్ అయితే ఎత్తేద్దాం. ఆ లాంచ్ ప్యాడ్ అయితే ఎత్తేసా నా దగ్గర నుంచి M24 అయితే ఎత్తేసాడు. వెనక్కి చూసుకోలేదు కలిసి వెనకాల నుంచి ఒకటి వచ్చేసి కొడుతున్నాడు. నేను వీడికి కొంచెం హీల్ ఇవ్వగానే ఆడెళ్ళి కొట్టేశాడు. ఫుల్ కిల్ కూడా చేసాడు. ఇప్పుడు వచ్చి ఆడు ఫుల్ కిల్ ఒక్క కిల్ అయితే కొట్టాడు. వెనకాల నుంచి కన్ఫర్మ్ వస్తాడు కదా. ఇప్పుడు వెనకాల నుంచి ఆడు నా మీదకి వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళ టీం చాలాసేపు గెలికాం. చాలాసేపు కొట్టాం కూడా. స్టార్టింగ్లో కొట్టిన టీం కూడా అయ్యి ఉంటాడు. ఎందుకైనా మంచిది మనం కింద కూడా అయితే తీసుకున్నాం. వస్తున్నాడా? ఎవరు రావట్లా. ఫుడ్ అయితే సౌండ్ అయితే వస్తుంది కానీ ఎవడైతే కనిపించట్లా. లోపల ఉన్నాడు చూద్దాం పాడి. వెంటనే మనం అటు సైడ్ జోన్ కూడా అయితే వచ్చేస్తుంది. వెంటనే మనం అయితే వెళ్ళి జోన్లో కూడా చెక్ అయితే చేసేసుకున్నాం. అదిగోండి ఎవడో అయితే వెళ్ళిపోతున్నాడు. మన దర్శిత్ అయితే కొట్టేస్తున్నాడు. ఆయన అయితే కొట్టేశాడు. ఫుల్ కిల్ కూడా మనం ఇది చేసేసాం. పదండి లూట్ కూడా వచ్చేసి ఏరేసుకున్నాం. ఫాస్ట్గా లూట్ ఏరేసుకొని వెళ్దాం కానీ. ఇప్పుడు మనం ఫాస్ట్గా జోన్లో నుంచి జోన్కి అయితే వెళ్ళిపోయాం కానీ. జోన్కి అయితే ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోతున్నాం. లూట్ అది కూడా SVD తీసుకొని ఇప్పుడైతే మనం వచ్చేసి జోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫాస్ట్గా అయితే జోన్కి అయితే వెళ్ళిపోతాం పండి గైస్. ఇద్దరు వచ్చేసి కార్తికేయ ఇంకా MRDలు ఇద్దరు వచ్చేసి అయిపోయారు. కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళి అయితే రివైవ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళిద్దరు లేకపోతే లాస్ట్ జోన్లో కొంచెం అయితే కష్టమైపోద్ది. ఈడొచ్చేసి హెల్ప్ మీ అని ఊరికే మెసేజ్ అయితే పెడుతున్నాడు. కాబట్టి మనం ఫాస్ట్గా అయితే వెళ్ళి రివైవ్ చేద్దాం పండి. ఎందుకంటే మంచిది ఒకసారి గ్లూవాల్ అయితే వేసుకున్నాం. గ్లూవాల్ వేసుకొని అయితే రివైవ్ అయితే ఇచ్చా కార్తికేయకి. దర్శిత్ అయితే ఇప్పుడు వెళ్ళి MRDకి అయితే రివైవ్ అయితే ఇచ్చాడు. ఫాస్ట్గా అయితే ఇప్పుడు మనం జోన్లోకి అయితే వెళ్ళిపోదాం పండి. అవసరమైంది మళ్ళీ జోన్. ఇప్పుడు మనం జోన్ బయట అయితే తిరిగితే UAV లోపలికి అయితే వెళ్తున్నారు గైస్. ఎందుకంటే ఎవరైనా కనిపిస్తారు లోపల. ఫాస్ట్గా అయితే పైన ఒకడైతే ఉన్నాడు పీక్ సైడ్లో. కాబట్టి ఆడి దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోయాము. ఆడు నా మీదకి వస్తున్నాడు.
అక్కడ ఉంటుంది, వస్తున్నాడు. మనమైతే లాస్ట్ బుల్లెట్ హెడ్కి అయితే కొట్టేసాం. ఇక్కడ వచ్చేసి మెడికెట్ అయితే వేసుకుంటున్నా. ఆడు చూడండి అక్కడ పని కానిచ్చేస్తున్నాడు. ఫాస్ట్గా మనం అయితే మెడికెట్ అయితే వేసేసుకొని వెళ్తున్నాం. జోన్లో అయితే ఫ్లేమ్ ట్రాఫిక్ అయితే అప్గ్రేడ్ అయితే అయిపోయింది. మనం జోన్కి అయితే వెళ్ళకపోతే మనకు చాలా వరకు కష్టమైపోద్ది. అందుకే ఇప్పుడు వచ్చేసి మనం జోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెంటనే అయితే ఇప్పుడు వచ్చేసి జోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. అదిగోండి అందరూ వచ్చేస్తున్నారు జోన్కి. బట్ 4వ వార్డు దగ్గర వచ్చేసి మెడికిట్ అయితే లేదంట గైస్. మనం ఇప్పుడు వెళ్ళి మెడికిట్ అయితే వేద్దాం పాండి. వాడికి వచ్చేసి నెట్ కూడా సరిగ్గా అందట్లా, కాబట్టి ఆడు వచ్చేసి ఆడలేకపోతున్నాడు. ఆగమంటే పరిగెడుతూనే ఉన్నాడు, నెట్ అందట్లేదు. సైడ్ ఏమో జోన్ వచ్చేస్తుంది. అదిగోండి ఆగుతున్నాడు, సైడ్కి వచ్చేసి ఆగాడు. అదిగోండి హీల్ అయితే చేస్తాం. వెంటనే ఆడి దగ్గర అయితే మన దర్శిత్ వచ్చేసి ఏదో స్క్వాడ్ మ్యాక్ అయితే రష్కి వెళ్ళిపోయాడంట గైస్. మనం ఇప్పుడైతే వెళ్ళి ఆడికైతే కవర్ ఇచ్చేద్దాం పదండి. అక్కడికి వెళ్ళి మనం చచ్చిపోకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం వచ్చేసి ఎలాగైనా అదిగోండి దర్శిత్ అయితే 4 ఒకటినైతే నాకైతే చేశాడు. మనం కూడా వెళ్ళి ఇద్దరిని నాక్ చేస్తాడు గైస్. మనం వెళ్ళి ఇప్పుడు వచ్చేసి కిల్లులు అయితే కొట్టాలి, లేకపోతే మనకి వేస్ట్. మనకన్నా ఎక్కువ కిల్స్ అయితే కొట్టేస్తాడు దర్శిత్ వచ్చేసి. వెంటనే మనం వెళ్ళి కిల్స్ అయితే కొడదాం పోండి. అదిగోండి ఒకడు వచ్చేసి పారిపోతున్నాడు, కొట్టేసా. అటు సైడ్ నుంచి ఇంకోటి కొడుతున్నాడు, కాబట్టి ఆడు కూడా చూసుకోండి. కింద నుంచి వచ్చేవాడిని నేనైతే చూసుకుంటున్నా, పైనుంచి అయితే ఆడు చూసుకుంటున్నాడు. కాబట్టి నేను కింద చూస్తున్నప్పుడు పైన కూడా ఉన్నాడు. డ్యామేజ్ ఇచ్చా గైస్, కిందకి అయితే పారిపోతున్నాడు. బుల్లెట్లు కలెక్ట్ అవ్వట్లా. ఇటు సైడ్ నుంచి ఇంకోటి వస్తున్నాడు, డ్యామేజ్ ఇచ్చా. వెంటనే కవర్లోకి అయితే వెళ్ళిపోయాడు. నాకు అందరంత కవర్లోకి వెళ్ళాడు. ఇక్కడ కింద నుంచి అయితే ఒకడు వస్తున్నాడు గైస్, వచ్చేసి గ్లూవాల్ అయితే ఇస్తాడు. నేనైతే ఇటు వచ్చి చూడలా, ఒక్కడి కాదు గైస్, 3 ఉన్నాడు ఇక్కడే. వెనక్కి చూడలా, నేను ఫుల్గా ముగ్గురికి డ్యామేజ్ ఇచ్చా. ముగ్గురికి డ్యామేజ్ అయితే ఇచ్చేసా గైస్. ఒక్కసారిగా 3 కొట్టేశారు. నేను 9 కిల్లులు కొట్టా. వెంటనే దర్శిత్ వచ్చేసి మావాడి మనకు వచ్చేసి రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు. అంతలో ఎవడన్నా ఒకడికి వీడు వచ్చి కలగదు. నీ గాయస్ అస్సలకి రివైవ్ ఇచ్చుకోవాలని చేసి ఇప్పుడు గాయస్ కార్తికేయ కూడా వచ్చేసి నాకైతే అయిపోయాడు. ఇంకా ఏం చేయలేవు. ఇంకా ఎంఆర్ డెవిల్ గాడు ఇంకా మన దర్శిత్ గాడు అయితే ఇద్దరు మాత్రమే ఉన్నారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దర్శిత్ గాడు వచ్చేసి 6 కిల్లులు అయితే కొట్టేశాడు గైస్. అస్సలకి ఇంకా ఆలోచించలేదు నేను ఎంత కిల్స్ అయితే కొడతాడని. ఎంఆర్ డెవిల్ గాడు వచ్చేసి 7 కిల్లులు కొట్టాడు. దర్శిత్ గాడు 6 కిల్లులు అయితే కొట్టాడు. మన దగ్గరలోకి ఎవడైతే లేడు గైస్, ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఒక్కడికి కూడా రివైవ్ ఇచ్చి ఒక్కడు కూడా ఇంకా వాళ్ళ టీంకి అయితే రివైవ్ ఇచ్చుకోలేడు. అగోండి కింద అయితే వెళ్తున్నాడు ఉరుక్కుంటా కుక్కలాగా. చెట్టు వెనకాల అయితే దొంగకొని పోయాడు గైస్. ఆడు వచ్చేసి దొంగ వచ్చేసి చెట్టు వెనకాల అయితే దాక్కున్నాడు. ఎఫ్ఎల్జీ అయితే వాడుతున్నాడు దర్శిత్ మా వచ్చేసి. ఎఫ్ఎల్జీ గన్ అయితే యూజ్ చేశాడు, బట్ వచ్చేసరికి అక్కడ లేడు. ఆడితే అక్కడ నుంచి కనిపించకుండా వెళ్ళిపోయాడు గైస్. చూస్తే అటు సైడ్ వెనకాల రోడ్ల దగ్గర ఉన్నాడు. అక్కడ నుంచి వచ్చేసి డెవిల్ గాడికి అయితే కనిపించాడంట. వెంటనే ఆడి మీదకి రష్కి అయితే వెళ్తున్నాడు. ఓ బుల్లెట్ కొట్టాడు వెంటనే అక్కడ నుంచి. అందులో ఈడైతే రష్కి అయితే వెళ్ళిపోతున్నాడు. వెంటనే దర్శిత్ గాడు వచ్చేసి గన్ను పట్టుకుని ఫాస్ట్గా దగ్గరికి వెళ్తున్నాడు. కొంచెం లాంగ్ రేంజ్ నుంచి అయితే కొడుతున్నాడు, షార్ట్ రేంజ్ వెళ్ళకుండా. ఇదిగో లాస్ట్ బుల్లెట్ అయితే కొట్టేసి మన దర్శిత్ మా వచ్చేసి గేమ్ అయితే కంప్లీట్ చేస్తాడు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.